అంతకంటే ముందు ఒక 2-3 వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోండి. యోవేలు గ్రంథం తీయండి. యోవేలు గ్రంథంలో ఒక మాట, 2:16లో ఒక మాట చదువుతారా? ఒక సోదరుడు నాకు సహాయపడండి. యోవేలు గ్రంథం 2:16. జనములను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. ఒక మాట గుర్తుపెట్టుకోండి. అన్నమాట పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి, పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి? 19వ అధ్యాయం ప్రకటన 19వ అధ్యాయం 7వ వచనం మధ్యలో ఆయనను స్తుతించుడి, మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచదమని చెప్పగా వింటిమి. లూకా 22:11 చూడండి ఒక మాట. లూకా 22:11 చదువుతారా? నేను 22:11 నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది గది ఎక్కడ అని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనకు అది ఊరికే సూచన. ఎందుకంటే సంఘము అనేది ఏమది? వధువు కదా, అందరికి తెలుసా అది? మనము వధువు. పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అంతఃపురం, మధ్యాకాశం. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి? గది. ఏ గది? హోరేబు గది. ఈ గదిలో ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పెళ్లి కుమార్తె అయితే విడిది గది ఇస్తే ఏం చేస్తుంది? విడిది గది పెళ్లి కుమార్తెకి ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారు? సిద్ధపడడానికి. ఈ గది మనకు దేనికి ఇచ్చాడు దేవుడు? ఇంత పెద్ద హాలు, ప్రాంగణం మనకు దేనికి ఇచ్చాడు? సిద్ధపడేదానికి ఇచ్చాడు. పెళ్లి కుమార్తె విడిది గది, పెళ్లి కుమారుడి విడిది గది కూడా చూసినామా లేదా? ఇందాక విడిది గది ఎక్కడ అన్నాడు? ఆయన పస్కా బలి పశువు, ఆయన బలి కొరకు సిద్ధపడతా ఉన్నాడు. మనం దేని కొరకు సిద్ధపడాలి? ఆయన రాకడ కొరకు, పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడాలి. వధువైన సంఘం మనం ఈ గదిలో సిద్ధపడాలి. సిద్ధపడేందుకు మనకి ఏమున్నాయి? విడిది గదిలో పెళ్లి కుమార్తె విడిది గదిలో ఏముంటాయి చెప్పండి? పెళ్లి కుమార్తెకు ఒక విడిది గది ఇచ్చారు. గదిలో ఏముంటాయి చెప్పండి? ఆభరణాలు, వస్త్రాలు, ఇంకా చెప్పండి ఏముంటాయి? అద్దం ఉంటుందా లేదా? విడిది గదిలో అద్దం ఉంటుందా లేదా? ఎన్నిసార్లు చూసుకుంటాము కదా. అద్దమే అది. నీ వాక్యము అద్దమై ఉన్నది. ఈ విడిది గదిలో ఏం చూసుకోవాలా? ఈ అద్దాన్ని చూసుకోవాలా. ఈ అద్దాన్ని చూసుకున్నప్పుడు ఏం కనిపిస్తుంది? ముఖము ఎట్లుండేది అట్లా కనిపిస్తుంది, ఎట్లుండేది అట్లా కనిపిస్తుంది కదా. ఈ విడిది గదిలోకి వచ్చాము. విడిది గదిలో అద్దము, తర్వాత పక్కనేముంటుంది చెప్పాలి మీరు. స్త్రీలు చాలామంది ఉన్నారు. దువ్వెన ఉంటుందా లేదా? దువ్వెన దేనికి? దువ్వెన దేనికి చెప్పడంలా మీరు? దువ్వుకుంటారా లేదా? దువ్వెన దేనికి? చిక్కులు విడిపించుకోవడానికి. ఈ గదిలోకి వచ్చే దేనికి? చిక్కులు విడిపించుకోవడానికి. ఏం చిక్కులు? ప్రార్థన అనే దువ్వెన. ప్రార్థన అనే దువ్వెనను ఉపయోగించి ఈ గదిలో, ఈ విడిది గదిలో, ఈ సిద్ధపడే గదిలో
మనం అద్దం చూసుకోవాలి, చిక్కులు విడిపించుకోవాలి. విడిపించుకుంటున్నారా అన్న? ప్రార్థనలకు బాగా వస్తున్నారా వీళ్ళు? నియామక కూడికలకు బాగా వస్తున్నారా? సిద్ధపడేదానికి అన్నీ అవసరమైనటివి మనం వధువు గదిలో ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఈ గది గడపల కింద నుంచి ఏమొస్తున్నాయంట? నీళ్లు ఉబ్బికి వస్తూ ఉన్నాయి. ఈ గడపల కింద నుంచి నీళ్ళు ఇక్కడ సిద్ధపరచుకోవాలి మనల్ని. ఇక్కడ ఊరగానే కూర్చొని హాల్లో కూర్చొని వెళ్ళి చూసినట్లు వెళ్ళిపోయినది కాదు. ఇక్కడ కూర్చుని దానికి వి షుడ్ లెర్న్ సంథింగ్. ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఉత్త చేతులతో ఖాళీ హృదయాలతో పోకూడదు. ఏదో ఒకటి లోపల పెట్టుకొని పోవాలి. గంపలకు ఎత్తుకోమని ఎవరికి చెప్పినాడు ప్రభు? విరిచి వడ్డించిన ముక్కల్ని ఎవరిని ఎత్తుకోమన్నాడు? శిష్యుల్నే. మీరు శిష్యులా కాదా? మనమందరం శిష్యులమే. మన గంపలకు ఏమెత్తుకోవాలి? మిగిలిన ముక్కలన్నీ ఏం చేసుకోవాలి? ఎత్తి గంపలో వేసుకోవాలి. వేసుకుంటారా? ఈరోజు కొన్ని ముక్కలన్నా ఏరుకుంటారా? ఈ గదిలో సిద్ధపడతారా? చిన్న మాట వాక్య ధ్యానం ఒకటి చేద్దాం మనం. యోహాను సువార్త, ఇది అందరికీ పరిచయమైన భాగం, మన వెనకనే ఉంది. 4వ అధ్యాయం మనము చదువుకుందాం కొన్ని మాటలు. మొదట 4వ అధ్యాయం 5, 6 వచనాలు నేను చదువుతున్నా, గమనించండి. యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగింది. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ఈ మాటలన్నీ మనము 26 వరకు చక్కగా మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మరి ఇది సండే స్కూల్ కథలాగానే ఉన్నా కూడా, చాలాసార్లు మనం విన్నా కూడా, మనకు అనేక సత్యాలు దేవుడు ఇందులో దాచి పెట్టినాడు. మనం దాచి ఉంచిన సత్యాలను తోడుకోవాలి. మనం యేసు అనే మాట ఎక్కడ వచ్చినా, ఇక్కడ బావి అనేది కూడా ఉంది కదా. పరిశుద్ధ గ్రంథంలో బావి అనేది ఎక్కడ వచ్చినా కూడా అది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా మనము ఆలోచన చేసుకోవాలి. ఎక్కడ బావి వచ్చినా అది గుర్తుపెట్టుకోండి. ఒక గుడ్డి గుర్తుగా ఎక్కడ బావి వచ్చినా అక్కడ ప్రభు అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావి గురించిన వివరాలు ఉన్నాయి. అది ఏ ఊరిలో ఉండేది ఉంది? సుకార్ అనే ఊరిలో ఉంది. అది ఆ బావి ఎవరిచ్చిండేదంట? యాకోబు తన కుమారుడైన యోసేపునికి ఇచ్చిన పురాతన బావి. ఆ నీళ్లు, ఈ బావి లోతైనది అంటా ఉందామె. బావి అంటే ప్రభు, లోతైనది. లోతైన బావిలో మనము చేదుకునేకి వచ్చాము. ఇక్కడ కూర్చున్నాం, చేదుకోవాలి. ఈ ఒక స్త్రీ వచ్చింది, చేదుకునేదానికి వచ్చింది. అక్కడ ప్రభువు ఉన్నాడు. ప్రభువుతో ఆమెకు ఆ మాటల సందర్భం జరిగింది. ఎన్ని ఆత్మీయమైన మాటలు ఆమె మాట్లాడిందో మీరు గమనించండి. ఆమె అనేకమైన ఆత్మీయమైన విషయాలు మరి గురించి మాట్లాడినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఆమె ప్రభువు మొదట 3 స్టెప్స్ ఆమె జీవితంలో చూడండి. మొదట ఆమె ప్రభువును చూసినప్పుడు యూదుడు అని గ్రహించింది. ఎవరని గ్రహించింది? యూదుడు. తర్వాత కొంతసేపు అయినాక ఆమె పెనిమిట్లను గురించి ప్రభువు మాట్లాడిన తర్వాత ఏమని గ్రహించింది? నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అనింది. తర్వాత ఆఖరి వచనాల్లో మనం చూస్తే మెస్సియా వచ్చునని, ఆయనే వచ్చాడని గ్రహించి ఊర్లోకి వెళ్ళింది. ఎన్ని స్టెప్స్? మొదట యూదుడు, తర్వాత ప్రవక్త, తర్వాత మెస్సియా. 3 రకాల చూడండి ఎంత బాగున్నాయో కదా. మొదట యూదుడని గుర్తించింది, ఒక మామూలు కదా. యోహాను సువార్తలోని 2వ అధ్యాయంలోని ఇక్కడే ఇంకో దగ్గర ఏ మాట ఉంది కదా,
రబ్బీ, ఇక్కడ చూడండి యోహాను సువార్త అక్కడే పక్కలోనే మొదటి అధ్యాయంలో, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావు, వాళ్ళకు కూడా అర్థం కావడంలే. ఆయన వచ్చినాడు, ఏమని పిలుస్తూ ఉన్నారు? రబ్బీ, బోధకుడా, ఎక్కడున్నావు అన్నారు. తర్వాత రాత్రి ఆయనతో బస చేసిన తర్వాత ఏమని చెప్పినారు చూడండి, ఏమని చెప్పినారు? మెస్సియను కనుగొంటిమి. మేము మెస్సియను ఆ రాత్రి ఏం చేసినారు? వాళ్ళు ఆయనతో బస చేసినారు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన అనేది ఒక గొప్ప మాట. మీరు ఈ మాటలు చూడండి, 25 వచనం 4:25లో ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకు చెప్తానో గుర్తుపెట్టుకోవాలా. నేనే, ఒకసారి అనండి, నేనే ఆయన కదా. ఆయన అంటే ఎవరు? మీ ఆయన ఎవరు? ఇక్కడ మనం పెనిమిట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. ఆయనను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆమెతో మరి సంభాషణ చేస్తూ, ఆ నీళ్లు నాకు దయచేయవయ్యా, ఈ నేను ప్రతిరోజు చేదుకునేకి రాకుండా, ఈ లోతైన దాంట్లో నేను దిన్నము చేద వేసి చేసుకోకుండా ఆ నీళ్లు నాకు దయచేయమంటే దేవుడు ఏమంటారు? నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని అంటారు. నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మని ఆయన ఆమెతో చెప్పాను. ఆయనతో మాట్లాడేటప్పుడు, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలా? ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అన్ని సత్యములే చెప్పాలి. ఈ మాట చూడండి, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని రమ్మనంటే ఆమె స్త్రీ, నాకు పెనిమిటి లేడు అనగా, యేసు ఆమెతో, నీవు చెప్పిన మాట సరియే. ఆ మాటలు చూడండి ఎట్లా చెప్తాను. నువ్వు చెప్పిన మాట సరియే, నీవు సత్యమే. ఆయనతో మనం ఏం చెప్పాలి? ఆయనతో ఏం చెప్పాలి? ఆయన అనే మాట గుర్తు. ఆయనతో ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. ఆయనతో సత్యమే చెప్పాలి. ఆయనతో ఇక్కడ మనము ఒక స్త్రీ, ఆమె వేషని రకరకాల అనుకోవద్దండి కదా. ఆ స్త్రీ పెద్ద ఇదని మనము అనుకోకూడదు. ప్రభు మనకు ఈ మాటలు ఎందుకు రాసినాడు చెప్పండి? ఎందుకు రాసినాడు ఈ మాటలు? యోహాను సువార్త మొదట్లో, మీరు పాపము చేయకుండుటకై, మొదటి యోహాను 2:1, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఏదైనా సరే ఆయన పరిశుద్ధ వాక్యంలో ఏది వచ్చినా సరే మనం పాపము. యోహాను 20:31, కొంతమంది రాసుకుంటున్నారు, రాసుకోండి పర్వాలేదు, నిదానంగానే చెప్తాను నేను. 20:31 యోహాను 20, ఆయనే క్రీస్తు అని నమ్మునట్లును నమ్మి ఆయనను గ్రహించున్నట్లును ఈ మాటలు మీకు రాయబడను. ఈ మాటలు మీకు రాస్తాండా. ఇది ఏమిది? వరుడు వధువుకు రాసిన చెప్పండి ఏందో? ప్రేమలేఖ. ప్రేమలేఖలు మీరు ఎప్పుడన్నా చదివారా? ఆయన రాసిన మొదటి, ఇప్పుడు రావులేండి, ఇప్పుడు అన్ని వాట్సాప్లు, ఇప్పుడు అన్ని మెసేజ్లు అయిపోయినాం కదా. అది కూడా మనం ధ్యానిస్తాం, ఇంకా ముందుకుంది అది కూడా. కాబట్టి ఇక్కడ గమనించండి, ఆయనే క్రీస్తు అని నమ్మునట్లును అనేది. రోమీయులకు రాసిన పత్రిక 15:4లో, నిరీక్షణ కలుగుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఈ సంగతులు మా నాన్న మాకు డిగ్రీలో ఉన్నప్పుడు లెటర్ రాసేవాడు. లెటర్ అంటే భయం వేసేది మాకు, అన్నీ తిట్లే దాని నిండా. మొదట బాగుంటుంది కానీ ప్రియమైన కుమారునికని, తర్వాత అన్నీ బాగా చదువుకో, ఇట్లాంటివి. ఈడ ఏమంట, మనకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు రాయబడాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:11లో మనం గమనించినట్లయితే, మనకు బుద్ధి కలుగుటకై, ఏం కలుగుటకై? మనం ఏదైనా ఇప్పుడు ఆ స్త్రీని గురించి ధ్యానించబోతున్నాం, ఆ స్త్రీ యొక్క పెనిమిట్లను గురించి ధ్యానించబోతున్నాం. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన ఆ వివాహం గురించి మనం గుర్తు చేసుకున్నాం, మనం ఎవరమో గుర్తు చేసుకున్నాం. అవన్నీ మనసులో పెట్టుకోండి. ఈ పెనిమిట్లను గురించి ధ్యానం చేద్దాం. కీర్తనలు 102:22లో, ఆయనే సృష్టికర్త అని తెలుసుకునేదానికి ఈ మాటలు మీకు రాయబడ్డాయి. తర్వాత మలాకి గ్రంథంలో 3:16లో మనం గమనించినట్లయితే, ఆయన నామాన్ని స్మరించు వారికి జ్ఞాపకార్థముగా ఈ గ్రంథము రాయబడింది. ఆయన నామాన్ని స్మరించే వాళ్ళు ఎవరు? మనమే.
ఆయన నామాన్ని స్మరించువారం కదా. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నెహెమ్యా గ్రంథంలో చూస్తే వాళ్ళు శ్రద్ధగా వినిరి అనే మాట ఉంది. వింటా ఉన్నారా? శ్రద్ధగానే. దేనికైనా టైం అవుతా ఉందా? సరే, ఎట్లా అండి? పరిశోధించి చదివి చూసిరి, పరిశీలించి చూసిరి. యెషయా గ్రంథం 34:16లో పరిశీలించి చదువుకునుడి, పరిశీలించి చదువుకునుడి. పరిశోధించి అంటే ఎట్లా పరిశోధించి అంటే ఎట్లా? ఇప్పుడు మనం చూస్తున్నాం, ఒక భాగాన్ని తీసుకున్నాం, ఆ భాగాన్ని ఏం చేయాల? లోతుగా దూరల్ల, లోతైన జలములు. ఈ బావి చెప్పండి, ఈ బావి లోతైనది, లోపలికి దిగల. నీ దోణెను డ్రైవ్ యువర్ చిన్న దోణె, నీ దోణెను ఎక్కడికి నడిపించాలా? లోతుకు నడిపించు. లోతుకు నడిపిస్తే ఏం దొరికినాయి వాళ్ళకు? 153 గొప్ప చేపలు దొరికినాయి. లోతుకు నడిపించండి. మీ డ్రైవ్, మీ హృదయాన్ని లోతుకు నడిపించండి. నాయనా, నాకు తెలియజేయి, గూఢార్థమైన వాటిని నాకు తెలియజేయి, నీ వాక్యాన్ని నాకు బోధించు నాయన. నిరీక్షణ కలుగుటకు నాకు రాసినా ఉన్నావు కదా, పాపం చేయకుండా ఉండేదానికి ఈ మాటలు రాసినా ఉన్నావు కదా. కాబట్టి ఈ మాటలు మనం చూసుకోవాలా. దుష్టాంతములుగా వారికి సంభవించి, ఎవరు చెప్పడంలే, యుగాంతమంతున్న మనకు బుద్ధి కలుగుటకు ఈ మాటలు యుగాంతమందున్న వారికి. ఆ స్త్రీ అంటే మనమే అనుకోవాలి. ఒక పాపితో దేవుని డిస్కషన్, ఒక పాపితో దేవుని యొక్క మాటలు. మనం ఆమె ప్లేస్లో ఉన్నాం. ఆమెకు దేవుడు ఏమంటా ఉన్నాడు? నువ్వు చెప్పిన మాట సరియే, నీకు పెనిమిట్లు లేరు, నువ్వు చెప్పిన మాట సరియే. నీకు ఎంతమంది ఉన్నారంట? మనకున్నారు. ఆ పెనిమిట్లు ఎవరో మనం గుర్తు చేసుకోవాలి. మన పెనిమిట్లు 5 మంది ఉండి, ఇప్పుడు ఉన్నవాడు చెప్పండి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ఇప్పుడున్న పెనిమిటి ఎవరు చెప్పాలా? ఎవరు చెప్తారో చూద్దాం. ఇప్పుడుండే పెనిమిటి ఎవరు? సోదరులు, 5 మంది పెనిమిట్లు. నేను ఒక చిన్న ధ్యానం చేసినాను. కోపము, అసూయ ఒక పెనిమిటి. రాసుకుంటారంటే రాసుకోండి. కోపము, అసూయ ఒక పెనిమిటి. నేత్రాశ, జీవిత డంబము అవి ఒక పెనిమిటి. గర్వము ఒక పెనిమిటి. అసూయ ఒక పెనిమిటి. లోకాశ ఒక పెనిమిటి. ఇవి 5 మంది పెనిమిట్లు. ఇందులో మనకు పెనిమిటి ఉన్నాడు. ఇందులో పెనిమిటి ఉన్నాడు. అసూయ ఉందా? అనేక ఎగ్జాంపుల్స్ దేవుడు మనకిచ్చాడు. అనేక ఎగ్జాంపుల్స్ పరిశుద్ధ గ్రంథంలో కదా. యెషయా గ్రంథంలో మీరు చూస్తే మీకు కొంత ఇచ్చట, కొంత అచ్చట, సూత్రం వెంబడి సూత్రం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, కొంత ఇచ్చట, కొంత అచ్చట వస్తూ ఉంటాయి. మీరు తీసుకోవాలా. 5 పెనిమిట్లుంటే ఆ అమ్మకి 5 పెనిమిట్లు, మనకేం సంబంధం అని కాదు, మనకే సంబంధం. అందుకే నీకు 5 పెనిమిట్లుండిరి. ఇవన్నీ ఉన్నాయి. కోపము, అసూయ, మరి ద్వేషం, గర్వం, అహం కూడా 3 రకాలు. మీకు మోహం, అహం అనేది 3 రకాలండి. అహం మొదట అందరిలో ఉంటుంది. అది కొంచెం ముదిరితే ఏమవుతుంది? అహంభావం అవుతుంది. అహంభావం. అది ఇంకా ముదిరి అహంకారం అవుతుంది. కారం అయితే సహించలేము. కారం ఎక్కువవుతుంది. కొంతమందికి అహంకారం ఎక్కువైనప్పుడు కారం భరించలేము. వారి అహంకారాన్ని మనం భరించలేము. అహంభావం, కారం, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా పెనిమిట్లు. ఇవన్నీ మనకు విశ్వాసులకు పెనిమిట్లు. విశ్వాసులకు కూడా ఉన్నారు. ఈ పెనిమిట్లు ఏమన్నా ఉన్నారా? పెనిమిటి అంటే ఎవరు చెప్పండి? ఆయన అధికారం కింద మనము ఉన్నామనుకోవాలి. ఆయన అధికారం మన మీద చలాయిస్తా అంటాడు వాడు. మన మీద అధికారం చలాయించేవాడిని ఏమంటారు? నిన్ను భరించువాడు నీకు. ఈ భర్తలతో జాగ్రత్త.
మన భర్త ఆయన, ఆయనే మన నాయన, మన నాయనే మన ఆయన కదా. ఇక్కడ ఆయన చెప్పాడు కదా, నేనే ఆయనను. ఆయన్ను మనం తీసుకున్న తర్వాత, ఆయన భర్త అయిన తర్వాత, భరించువాడు మనల్ని భరించువాడు, సహించువాడు, వహించువాడు మనకు భర్త అయిన తర్వాత ఈ 5 పెనిమిట్లున్నారా అనేదే పాఠం. అందుకే ఈ పాఠాన్ని దేవుడు రాయించాడు. అందుకే మందిరంలో చూసినా ఆమె కాన్వర్జేషన్ వెనకలు ఉంటుంది కదా, ఉంటుందా లేదన్నా? ప్రతి మందిరంలో దేవుడు ఆత్మ గనుక ఆయన వారితోనే మాట్లాడతాడు. దేవుని మందిరాన్ని గురించి మొదట ఎవరితో మాట్లాడినాడు చెప్పాలా మీరు? కొన్ని సమాధానాలు. నేను ఒక టీచర్, మా భర్తను నేను, కాబట్టి ప్రశ్నలు అడిగేది నాకు కూడా అలవాటైపోయింది. మందిరం గురించి ఎవరితో మాట్లాడినాడు? మోసగాడైన యాకోబుతో మాట్లాడలే. ఇది దేవుని మందిరమే అన్నాడు ఆయన. మొట్టమొదటిసారి మందిరము అనే మాట ఆయన నోట్లో నుంచినే వచ్చింది. ఎవరి నోట్లో నుంచి? మోసగాడైన యాకోబు నుంచి. మంది పెనిమిట్లుండే ఆమెతో దేని గురించి మాట్లాడతాను ప్రభు? ఆరాధన గురించి మాట్లాడతాం. ఇంతమంది పెనిమిట్లుండే స్త్రీతో ఆరాధన గురించిన సంభాషణ ఆయన చేస్తూ ఉన్నాడు. ఎంతమంది లేరు? ఇంకా మంచి విశ్వాసులు లేరు. ఎందుకు? ఆయన నిజమే. అది ప్రభువు మనకు వచ్చిందే నశించిన దానిని వెదకి రక్షించేదే ఆయన పని. వాళ్ళతోనే ఆయన పని. వాళ్ళతోనే ఈమెకు 5 పెనిమిట్లుండిరి. ఈ సోమరితనం అనేది ఒకటి మనం రాసుకున్నాం కదా. కోపము, అసూయ. కోపం, అసూయ ఎవరిలో కనిపించింది? ఒక ఎగ్జాంపుల్ చిన్నది ఏదైనా ఒకటి చెప్పండి మీరు. కోపము, అసూయ కయ్యూన్లో కనిపించిందా? కయ్యూన్లో కోపము, అసూయ 2 కనిపించినాయి. ఉపయోగం అది. కోపము, అసూయ. తన తమ్ముని యొక్క బలిని అంగీకరించినాడని ఏం చేసినాడంట? కోపపడి అసూయపడి దేవునితో ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు? ఏం మాట్లాడుతూ ఉన్నాడు చెప్పండి? ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు? నేనేమన్నా అట్లా మాట్లాడచ్చా? నేనేమన్నా కావలి వాడినా? కోపము, అసూయ మనలో కూడా ఉంటాయి. ఎంతో గొప్ప ప్రవక్త అయిన యోనాకు ఉందా లేదా? ఏముంది చెప్పండి? యోనా గ్రంథంలో ఉండే మాటే చెప్పండి. ఏముంది? అక్కడుండే మాట చెప్పాలి. ఏంటి పక్కనే ఉంది కదా. ఏముంది? కోపం కాదు. ఒకటి ఆయనే అంటాడు నోటితో. 2వ అధ్యాయం 5వ వచనం గమనించండి. చదువుతారా ఎవరన్నా? యోనా ప్రవక్తకే ఆయన స్పెషాలిటీ ఏం చెప్పండి? ఒక్క సువార్త ప్రకటన ద్వారా ఎంతమందిని రక్షించుకున్నాడు? 1,20,000 మందిని ఒకే సువార్త. అందరూ పశ్చాత్తాపడి గోనెపట్టలు కట్టుకునేటట్లు చేసుకున్నాడు. ఆయన కూడా మరి ఇబ్బందిలో పడినాడు. ఆయనకేముంది చెప్పండి? 2:5 చదవండి. సముద్రపు నాచు నా తలకు ఏముంది? ఏం చుట్టుకుంది? ఎవరికి? యోనా ఎవరు? ప్రవక్తలు, విశ్వాసులకే తలకాకి చుట్టుకునేది నాచును ధ్యానించండి బ్రదర్. నాచు 5 రకాలు. ఇవే ఇప్పుడు 5 పెనిమిట్ల మాదిరి 5 రకాలు ఉంటుంది నాచు. ఎక్కడ పెరుగుతుంది? చీకట్లో పెరుగుతుంది. చీకటి కార్యాలు నాచు కొన్ని 60-70 అడుగులు కూడా పెరుగుతాయి. ఎవరి తలకు చుట్టుకున్నాయి? విశ్వాసి ప్రవక్త అయిన యోనా తలకే చుట్టుకుంటున్నాయి. ఇవన్నీ మనకే చుట్టుకుండేది, మనకే పెనిమిట్లుండేది. మనమే జాగ్రత్త పడాలి. మనమందరం జాగ్రత్తగా పడి ఈ విడిది గదిలో సిద్ధపడాలి. ఈ విడిది గదిలో ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? కోపం, అహంకారం, అహంభావం, ద్వేషం. ఒక సోదరికి వందనాలు పెట్టుకుంటే కోపం. నాకు వందనాలు పెట్టలేదే, ఆమె సీట్లో ఇంకోరు కూర్చుంటే కోపం, ద్వేషం. ఏంటంటే చిన్నవి మనవి. అహం ఇంకా భావంలోకి రాలే, కారంలోకి రాలే.
చిన్న చిన్నవి. ఇట్లాంటివన్నీ మనం హిజ్కియా ఏముంది, హిజ్కియాకి ఏముంది? గర్వం. ఓ అన్నీ మనకే ఎగ్జాంపుల్స్. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు ఆయన గర్వం ఉంది. మనది ఏదైనా ప్రశ్నించినప్పుడు గర్వం గురించి, ఆమె గర్వం అనే పెనిమిటి ఉందేమో, అందుకే దేవుడు ఆమెను నీకు 5 ఉన్నారమ్మా, 5. ఇప్పుడుండేవాడు ఎవడు? అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడుండే పెనిమిటి ఎవరు? ఇప్పుడుండే పెనిమిటి ఎవరు? ఎవరైనా చెప్తారా? మనకందరికీ ఉన్నాడు వాడు, మనందరికీ ఉన్నాడు. వాని అధికారం కింద ఉన్నాం మనం, వానికి లోబడుతున్నాం. సెల్ ఫోన్. అందుకే దేవుడు అప్పటికే రాయించినాడు, అన్ని 100 సంవత్సరాల కిందే ఏమని రాయించినాడు? ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, గంటలు గడుపుతున్నాం, ఏళ్ళు అరిగిపోయేటట్లు గడుపుతున్నాం కదా, గంటలు. వీఆర్ స్పెండింగ్ అవర్స్, ఈవెన్ విశ్వాసులు కూడా. అందుకే ఆయన దేవుడు ఆ మాటలను ధైర్యంగా రాస్తూ ఉన్నాడు. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. ఇప్పుడున్న వాడితో జాగ్రత్త సుమ. మారణాయుధాలు కనిపెట్టిన తర్వాత, AK-47 అణుబాంబుల తర్వాత, మానవుడు కనిపెట్టిన అతి దుర్మార్గమైన బాంబు వచ్చి స్మార్ట్ ఫోన్ అనేది అతి అది ప్రజలందరినీ చెడుపుతాం. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, అంత జాగ్రత్తగా ఉండండి. బీ కేర్ఫుల్ విత్ హిమ్. ఆయనతో జాగ్రత్తగా ఉండండి, గర్వంతో జాగ్రత్తగా ఉండాలి. హిజ్కియా గర్వించినాడు, సొలొమోను గర్వించినాడు. ఆఖరిలో రకరకాలు ఎన్ని ఎగ్జాంపుల్ సోమరితనంతో గ్రహించినాడు. దావీదు కూడా సోమరితనం ఉంది, అంత యోధుడు. ఏం చేసినాడు? యుద్ధానికి పోకుండా నిద్రపోయినాడు. యుద్ధ సమాచారం తెలుసుకోకుండా నిద్రపోయినాడు, మిద్ది మీద తిరుగుతూ ఉన్నాడు. ఇంతమంది పెనిమిట్లు ఉన్నారు. జాగ్రత్త సుమా, నీకు 5 పెనిమిట్లు ఉండిరి. లోతు కదా, లోతు కూడా ఏంది? ఆయనకు నేత్రాశ, పచ్చగా ఉండేది చూసినాడు. అబ్రహాం కొండను ఎన్నుకుంటే ఈయన ఏం చేసినాడంట? పచ్చగా ఉండే సొదొమ గొమొర్రా. ఆ మాటలు కొన్ని మీరు చూస్తే కూడా మంచిదేమో. అబ్రహాం లోతును గురించిన కొన్ని మాటలు, అది కూడా నేత్రాశ, జీవపుడంబం దీని కిందికి వస్తుంది. చూడండి, పంతొమ్మిదో అధ్యాయంలో కనిపిస్తాయి లోతు యొక్క కొన్ని ఇవి. మీకు మనకందరికీ తెలిసిన మాటలే కాబట్టి కొంచెం ధ్యానించవచ్చు దానిలో కూడా. లోతు లోకాశ స్వలాభాపేక్ష కదా. ఆయన ఈ మందలు నీకు నాకు కలిసి నివసించలేనంత గొప్పగా ఉన్నాయి, నువ్వు ఇది ఎన్నుకో అంటానే వెంటనే అయ్యో సహవాసం ఉండే దగ్గర ఉండలే, ప్రభు ఉండే దగ్గర, ప్రభువు సహవాసం ఉండే దగ్గర, అబ్రహాం దగ్గర, తండ్రి దగ్గర, విశ్వాసుల తండ్రి దగ్గర ఉండేకి ఇష్టపడలే. ఆయన పొమ్మటి వెళ్ళిపోవడమేనా? అయ్యా ఉందిలేనా అనుకున్నాడా? లేదు. ఒకవేళ ఒక రాజు ఆయన చెరపట్టుకొని పోయినప్పుడు కూడా, ఆ రాజులందరినీ ఓడించినప్పుడు కూడా అన్న ఇంకా నీ దగ్గరే ఉంటానని చెప్పినాడా? ఓడిపోయినాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. అన్న ఇప్పుడైనా బుద్ధిగా నీ దగ్గర ఉంటానన్నాడా? మళ్ళా సుధమారావు మొదట గుడారం వేసుకున్నాడు, తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? గవిని దగ్గర ఉన్నాడు. గవిని దగ్గర అంటే ఊరి పెద్ద మనిషి. ఊరి పెద్ద మనిషి? సొదొమ గొమొర్రా ఏవి? దేవుడు ఇష్టపడని పట్టణాలు. దేవుడు ఎందుకు ఈ పట్టణాలు ఉన్నాయా అని బాధపడిన పట్టణాలు. అంత వాటి పాపం అంత విద్వేషకరమైంది. ఇట్లాంటివి నేత్రాశ, చూసిన వల్ల కావాలనుకోవడం, పచ్చగా ఉండేటివి చూడడం, ఇట్లాంటివి మన పెనిమిట్లై ఉన్నాయా? ఏంటివి మన పెనిమిటి? లోబడినితనం. అన్నిసార్లు ఇదైనా కూడా ఆయన మాటలు చూస్తే ఫోటో బాగుంది ఆయన్ని. గుదం వద్దకు ఆ ఫొటోస్ బాగుంటాయంట.
మన సేవకులు చెప్తూ ఉంటారు, మన ఫోటోలు బాగుంటాయంట, మన ఎక్స్రేలు బాగుండవంట. మన ఫోటోలు చాలా బాగుంటాయి. అన్న కనిపిస్తానే బా వందనాలన్నా అని వంగిపోయి ఎంత వినయముగా బా వందనాలన్నా అంటాం, కానీ లోపల ఎక్స్రే వేరే రకంగా ఉంటుంది. మన ప్రభు ఏం చూసేవాడు? ఎక్స్రే చూసేవాడు. గుర్తుపెట్టుకోండి, మన ప్రభు పై వేషాలు, ముసుగులు, వందనబ్బబ్బబ్బ ఏమి ప్రేమనో ఉలగబోస్తూ ఉంటాం. లోతు కూడా అంతే, గవిని దగ్గర కూర్చున్నాడు. వీళ్ళని చూస్తానే ఏం చేసినాడు? దేవదూతలను చూస్తానే ఏం చేసినాడు? చెప్పండి, ఏం చేసినాడు? సాష్టాంగపడినాడు దావలోనే. ఫోటో బాగుండలే? బ్రహ్మాండమైన ఫోటో. సాష్టాంగపడినాడు. సాష్టాంగపడి చూడండి, సాష్టాంగ నమస్కారం, వారిని చూచి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, ప్రభువులారా దయచేసి ఈ దాసుని ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలకడ వేసి మీ త్రోవను వెళ్ళబుచ్చు, నడివీధిలో వెళ్ళబుచ్చుము. ఇక్కడ చూస్తే ఆ ఆతిథ్యము అన్నీ బాగానే ఉన్నాయి, కానీ వారితో వచ్చేదానికి తడవు చేశాను అనే మాట. రాండి అని పిలుస్తా అంటే కూడా ఇంకా ఆయనకు ఆస్తుల మీద, వ్యవహారాల మీదనే ఉంది. కాబట్టి ఇట్లాంటివన్నీ మనం చూసినప్పుడు ప్రజల చేత తిరస్కరించబడినా లేదా? సొదొమ గొమొర్రా ప్రజలు గవిని మీద కూర్చోబెట్టి ఆయన ఆనర్ చేసినారు బాగా. మళ్ళా నీవు అవతలకు పొమ్మన్నారు. వీడెవడో 9వ వచనం చూడండి, 19:9 మీరేమి చేయకూడదని చెప్పి నీవు అవతలికి పొమ్మనిది. వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా ఉండ చూచుచున్నాడు. వాణ్ణి అవతలికి పొమ్మన్నారు లోతును. పాపం గవిని దగ్గర కూర్చున్నాడు, ఫోటో బాగుందిలే అనుకున్నాడు. వారు మర్యాద ఇవ్వడం లేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం అనేక ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. మనల్ని మనం హెచ్చించుకునేది, మనల్ని మనం గర్వంగా ప్రవర్తించేది, అహంభావంతో ప్రవర్తించేది, ఈ విడిది గదిలో సిద్ధపాటుకు రాకుండా ఉండేది. సిద్ధపడాలి. వీటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఎవరు చెప్పినా, ఎవరు వాక్యం చెప్పినా, ఈరోజు నాతో ఏం మాట్లాడినాడు దేవుడు, ఏమి నేను సరి చేసుకోవాలి, ఏందో ఒకటి తీసుకుని పోవాలి. మందిరంలో ఒట్టి చేతులతో పోకూడదు. మీరు ఇక్కడికి వచ్చిన వారు ఒట్టి చేతులతో పోకూడదు. ఏదో ఒకటి తీసుకొని పోవాలి. ఈరోజు ఏం తీసుకుని పోతున్నావు? యా పెనిమిటి ద్వారా దేవుడు మనల్ని మాట్లాడుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 5 పెనిమిట్లు, 5 లక్షణాలు, లోకంలో ఉండే వ్యతిరేక లక్షణాలు 5 ఉన్నాయి. ఆ 5లో మనకు ఏముంది? యా పెనిమిటి అధికారం కింద మనం ఉన్నాం. యా పెనిమిటి అధికారం, ఆమెకు అన్నీ తెలుసు. ఆమె ప్రభువును ప్రవక్త అని గ్రహించింది, ఆరాధన గురించి మాట్లాడింది. మేము ఈ కొండపైన ఆరాధించేది అనే మాట కూడా మనం చూడండి. ఆ మాట చూసినప్పుడు మేము మీకు ఒక కాలం వస్తున్నది, ఆ మాట చూడండి. ఆమె ఆరాధించవలసిన స్థలము ఎక్కడుందంట? యెరూషలేములో ఉన్నదని మాకు. యెరూషలేము, ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉందని తెలుసు, అన్నీ తెలుసు ఆమెకు. ప్రభువుతో సంభాషిస్తూ ఉంది. ఈ బావి లోతైనది అని చెప్తా ఉంది. లోతైన బావి, ఈ బావి దగ్గర మనం చేదుకునేకి వచ్చాం. రండి, చేదుకోండి, మీకు కావలసినంత తీసుకోండి. కావలసిన ఈ లోకంలో ఉండే ఈ నీళ్ళు, అక్కడ వచ్చిన బావి నీళ్ళు ఎంత చేదుకున్నా మళ్ళా దప్పికవుతాయి కదా. లోకంలో ఉండే ఆశలు, లోకాశలన్నీ ఎంత చేదుకున్నా, ఎంత సంపాదించినా, 2 వీలర్ కావాలనుకున్న 4 వీలర్ కావాలనుకున్న ఇంకా పెద్దది, ఇంకా పెద్ద బండి, ఇది ర్యాట్ రేస్. ఇంకా పరిగెత్తనే ఉంటాం దాని వెనక. దీంట్లో తృప్తి లేదు. ఆయనిచ్చే నీళ్లు తాగండి, ఆయనిచ్చే వాక్యమనే నీళ్లు, ఆయనిచ్చే బుగ్గలు, ఆయనిచ్చే బుగ్గలు తాగండి. నీటి ఊటలు కనుగొనండి. మందిరంలో నీటి ఊటలు ఉన్నాయి. యెహెజ్కేలులో చెప్పబడినట్లు అవి దాంట్లో అడుగులు వేస్తా 1000 మూరలు కొలుస్తూ ఉంటే ఎంత లోతు వచ్చిందన్నా చూసారా? మొదట 1000 అడుగులు కొలుసుకున్నాడట. మొదట పాదాలు చీలమండలు తడిసినాయి 1000 అడుగులు. మళ్ళా 1000 అడుగులు వేస్తే ఏమొచ్చింది?
మోకాళ్ళ లోతు. మళ్ళీ 1000 అడుగులు వేస్తే నడుము లోతు. మళ్ళా 1000 అడుగులు వేస్తే నేను ఈదలేనంత లోతు. ఈ మందిరం దగ్గరే దొరుకుతాయి. ఈ నీళ్లు మందిరంలోనే ఉబుకుతాయి. ఈ దగ్గరికి రండి. అపోస్తల కార్యములు 27లో కూడా మేము బుడుదు వేసి చూసి లోతు, మేము బుడుదు వేసి లోతు ఎంత, లోతు తెలుసుకుంటున్నారా? మీ లోతు ఎంత తెలుసుకుంటున్నారా? యాపినిమిటిని మన మీద అధికారం ఉన్నారో తెలుసుకుంటున్నారా? మేము బుడుదు వేసి చూచి 20 బారలు, 30 బారలు, 40 బారలు. నీ ఆత్మీయమైన లోతు ఎంత? ఎన్ని సంవత్సరాలైంది రక్షింపబడి? ఇంకా చిన్నపిల్లలారా అంటున్నాడా ప్రభు? ఇంకా ఏమంటున్నాడు వాళ్ళని? చిన్నపిల్లలారా, రాత్రంతా శ్రమ పడినారంట. ఒక చేప పిల్ల అయినా దొరకలేదు. ఒక్క చేప పిల్ల అయినా. మీ దోణెలు లోతుకు నడిపించుడి అన్నప్పుడు వాళ్ళు వలవేసి అద్భుతమైన వేట, లోతుకు నడిపించండి. ఆ పాట ఉంది కదా, ఏం పాట? మాసిలామని రాసింది కదా. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటకు నేర్పించి లోపంబులు సవరించి, లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా. అక్కడ మనం బావి ఆ లోతు చూస్తే అబ్రహాము దగ్గర అలవర్చబడిన లోతే ఎట్లా తయారైతే ఎట్లా? అబ్రహాము చేత అలవర్చబడిన ఒంటెలు ఏం చేసినాయి? అబ్రహాము చేత అలవర్చబడిన ఒంటెలు ఏం చేసినాయి? బావి చూస్తానే, ప్రభువుని చూస్తానే ఏం చేసినాయి? అవి మోకరించినాయి. బావిని చూస్తానే మోకరించినాయి. బావిని చూస్తానే ఆయన ఇంట అలవర్చబడిన సేవకులు ఉన్నారు. ఆయన ఇంట అలవర్చబడిన వారు. ఈ ఇంట అలవర్చబడిన సేవకులు ఉండాలి. ఈ ఇంట సిద్ధపడిన సోదరులు ఉండాలి. ఈ విడిది గదిలో అద్దాన్ని బాగా వాడండి. మీరు ఇంట్లో చూసుకుంటారా అద్దాన్ని? ఎన్నిసార్లు? ఈ అద్దాన్ని ఎన్నిసార్లు చూస్తారు? ఒక్కసారేనా? వారానికి ఒకసారా? చెప్పండి. నీవు చెప్పుచున్న మాట సరియే అనేటట్లు ఉండేటట్లు చెప్పండి. దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు చెప్పుచున్న మాట, నువ్వు చెప్పిన మాట సరియే అనేటట్లు చెప్పాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమి దాచుకోవడు. ఎన్నిసార్లు చూస్తున్నారు అద్దాన్ని? బాగా చదవండి. మీరు బాగుగా భోజనము చేసి ఉండిన ఎడల మీరు ఫిలిష్తీయులను మరింతగా హతము చేసి ఉండేవారు. ఇశ్రాయేలులారా, మీరు బాగా భోజనం చేసి, ఏం భోజనం? ఈ భక్షించుడి. ఈ గ్రంథం తిని దీనిని భక్షించుడి. యెహెజ్కేలు, యిర్మీయా గ్రంథాల్లో ఆ మాటలు చూడండి. ఈ గ్రంథాన్ని బాగా భక్షించిన ఎడల, మీరు బాగా భోజనము చేసి ఉన్న ఎడల మీరు ఫిలిష్తీయులను మరింతగా హతము చేసి ఉండేవారు. ఫిలిష్తీయులు అంటే మన శత్రువులు. ఈ పెనిమిట్లను బాగా చంపేయాలంటే, సంహరించి మూల పెట్టాలంటే, ఆయన దగ్గరికి రావాలంటే వీళ్ళందరినీ పక్కన పెట్టాలా, బాగా భోజనం చేయాలా, తెప్పరిల్లాలా. ప్రాణము తెప్పరిల్లెను. ఆ మాటలు చూడండి. ప్రాణము తెప్పరిల్లెను, భోజనము చేయగా. ఈ మాటలు చదవగా. ఈ మాటలు బాగా చదవండి, బాగా పరిశీలించండి, బాగా చదవండి. ఈ మాటలు మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదవండి, 17:22. ఎన్ని రోజులు చదవాలి ఇది? చదవండి. సోదరుడు గట్టిగా చదవండి బాబు. ఈ ధర్మమును విడిచిపెట్టి కుడిమికి కానీ ఎడమకు కానీ తొలగకుండానట్లు
తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిట ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆ గ్రంథమును చదువుతానే ఉండాలి కదా. మన పాటల పుస్తకంలో ఒక పాట ఉంది, మీకు ఒక 2 వచనాలు పాడి వినిపిస్తాను చూడండి. పాటల పుస్తకాల్లో 624. మనకు బలం ఉన్నప్పుడు వరకే చదువుకోవాలి ఈ పాటలు. మనం కళ్ళకు చూపున్నంత వరకే చదువుతాం. మనకు తెలిసిన ఒక సోదరుడు బాగా మరి షుగర్తో ఇబ్బంది పడి ఈ మధ్య కంటి చూపు లేదు, ఆయన వేరే వాళ్ళతో చదివించుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆ పాట ఒకటి ఉంది మనకు, దానికి సరిపోయే పాట 624 చూడండి. ఒక 2 వచనాలు నేను పాడతాను. 624. హృదయాంతర్యములో నీ కృంగిన సమయములో, హృదయాంతర్యములో నీ కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, కేక నాకు, ఒక కేక నాకు. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను. బలమంతా పోయాక, బలమంతా పోయాక చేయాలని ఉంది ప్రభు సేవను, చేయాలని ఉంది నీ సేవను. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము, నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదువలేదు ప్రభువాక్యము. దృష్టంతా పోయాక, దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము, చదవాలని ఉంది ప్రభువాక్యము. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. అట్లా అన్ని వచనాలు ఉన్నాయి చూడండి. బాగా ఆ స్వరం పోయినప్పుడు ఏం చేయలేం మనం. కొన్నాళ్ళైన తర్వాత బలం ఉడిగిపోయిన తర్వాత ఏం చేయలేం. బలం ఉన్నప్పుడే ఆ స్త్రీ ఏం చేసింది చూసి, ఏం చేశారో చూసింది. ఆ శిష్యులు దేనికి పోయారు? శిష్యులు దేనికి పోయారు? ఊర్లేకి. ఈమె దేనికి పోయింది? ఊర్లేకి. ఈమె కూడా ఊర్లేకి పోయింది. ఇప్పుడు ఆయనను తీసుకొని దేనికి పోయింది చెప్పండి? సువార్త చెప్పే కదా. ఆ కుండ విడిచి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, పెనిమిట్లను గురించి చెప్పినవాడు, మనల్ని ఏమేమి అధికారం చెలాయిస్తానయో పాపితో మాట్లాడినప్పుడు, ఒక పాపితో మనతో ఆయన మాట్లాడినప్పుడు మనలో ఉండే విషయాలన్నీ ఆయన గ్రహించినాడు కదా. నరుడి ఆలోచన పుట్టక మునిపే ఆయన గ్రహించేవాడు, మనల్ని రూపించినవాడు, మనము నిర్మించబడిన రీతి తెలిసినవాడు. ఆయనే మనకు భర్త అయి ఉన్నాడు.
నేనే ఆయనను అనే మాట గుర్తుపెట్టుకు, నేనే ఆయనను. ఆయన స్వీకరించిన మనం ఊర్లోకి వెళ్ళాలి. ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పాలి. ఈ మనిషిని చూడుడి. ఆ మాటలు చూడండి. నేను చేసినవన్నీ 39వ వచనం చూడండి. నాతో చెప్పినవని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయంలో అనేకులు ఆయన యందు, ఎవరి యందు? ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన వద్ద వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయన్ను వేడుకొనిరి. కనుక ఆయన 2 రోజులు కదా, ఒక ఊరిలో 2 రోజులు ఎక్కడన్నా ఉన్నాడు దేవుడు? 2 రోజులు వారితో మీటింగ్స్. ఎంత బాగా ఊరంతా మారిపోయి ఉంటుంది కదా. కింద చూడండి, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాం. ఈయన నిజముగా మా మట్టుకు మేము విని. ఆ స్త్రీ సాక్ష్యం ఎంత గొప్పది. ఆ కుండను విడిచేసింది, ఆ పెనిమిట్లు విడిచేసింది, ఆయనను తీసుకుని వెళ్ళింది. ఆయనను గైకొన్న మనము ఈ పెనిమిట్లతో జాగ్రత్తగా, ఇప్పుడున్న పెనిమిటి మరింత డేంజరస్ కాబట్టి ఇప్పుడున్న పెనిమిటితో జాగ్రత్తగా ఉందాం. ఈ పెనిమిట్లు గర్వము, అహంకారం, మరి అనేకులు పరిచిన హిజ్కియా, లోతు, పేతురు, పేతురు కూడా పాపం ఇబ్బంది పడినాడు. ప్రభు అట్లా పోతాను ఏమన్నాడు? మేము చేపల బట్ట ఏంటి వినాడు? మేము చేపల బట్ట బోదును అంటే ఆయనతో పాటు మేమును వచ్చేదామని అందరూ వాళ్ళు బయలుదేరి. ఏమన్నా ఫలితాలు పట్టినారా? దిగంబరులమని తెలుసుకొని వాళ్ళు ఏం పట్లే. ప్రభు వచ్చేసరికి ఎట్లున్నారు వాళ్ళు? దిగంబరులు. వాళ్ళ చేత ఏం కాలే. ఆయన లేక మనం ఏమీ లేము. ఆయనను ఆనుకొని, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని. ఎవరిని ఆనుకుంటాం మనం ఇంట్లో? చెప్పండి, పర్వాలే. ఆయనతో ఆనుకుంటాం కదా. ఆత్మీయంగా ఆయన్ని ఆనుకుంటే మంచిది కదా. పరమగీతంలో ఉంది కదా ఆ మాట. ఏమని ఉంది? ఆయనను ఆనుకొని, తన ప్రియుని ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? వధువు సంఘమే. ఆయన ఆనుకుంటే ఎంత ధైర్యమో. అరణ్య మార్గమైన పులులు సింహాలున్నా, సేవకులను కొడతాన్నా, సేవకులను చంపుతాన్నా, అరణ్యంలో ఏమున్నా ఆయన ఆనుకొని అరణ్య మార్గంలో పోస్తూ ఉన్నాం. ఇప్పుడు సంఘం అట్లే ఉంది పరిస్థితి. మనకు వ్యతిరేక చట్టాలు చేయబడతా ఉన్నాయి. ఆయన ఆనుకొనండి. నెహమ్యా గ్రంథంలో 31 సార్లు ఆనుకొని అనే మాట ఉంది. ఆనుకొని ఆయన ఆనుకొని, వారిని ఆనుకొని గోడలు కట్టిరి. చెత్త విస్తారమైనప్పుడు గోడలు కట్టలేరు. నీళ్లు చదువుకోవాలంటే మేము పిల్లప్పుడు నీళ్లు బావులకు పోతా ఉంటాం, చెదబావులు. ఇప్పుడు లేవులేండి, ఇప్పుడు అన్ని స్విచ్లు. అప్పుడు బావులకు పోతే బిందె వేస్తే ఏం చేసేది? ఫస్ట్ తాడుతో ఇట్లా కొడతా ఉంటాం. దేనికి? చెత్త ఉంటుంది బావిలో. ఆ చెత్త పక్కకు పోయేకి. యూదావారే అన్నారు. యూదావారు ఏమన్నారు? చెత్త విస్తారము, గోడలు కట్టలేమన్నారు. చెత్త తీసేసుకోండి, బాగా కొట్టండి, నీటిని బాగా కదిపండి కదా. బెతెస్దా కోనేరులో ఏం చేసినారు వాళ్ళు? నీటిని బాగా కదిపిన పిమ్మట ఏం జరిగింది? స్వస్థతలు జరిగినాయి. నీటిని బాగా కదిపితే కదా, ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా, అద్దం చూసుకుంటే కదా నీ నిజస్వరూపం కనపడేది. అద్దం బాగా చూసుకుని, బాగా దువ్వెన వాడి, బాగా చిక్కులు విడిపించుకొని, మందిర సహవాసంలో బలపడి, ఆయన ఆనుకొని, విశ్వాసం కర్త దాన్ని కొనసాగించి ఆయన వైపు చూస్తా మన జీవితయాత్రలో నిశ్చింతగా ఎట్లాంటివి వచ్చినా సరే నిర్భీతిగా ఆయన ఆనుకొని ముందుకు పోయేదానికి దేవుడు తన కృపను మన ఎడల విస్తరింపచేయండి. ఈ పెనిమిట్లు గుర్తుంటారా? ధ్యానించండి, ఇంకా ధ్యానించండి. పెనిమిట్లు ఎన్ని పెనిమిట్లు ఉన్నారో ధ్యానించండి. ఒకవేళ 10 మంది అనుకోండి, అది కూడా ధ్యానించండి. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. ఏం నాచో ఆలోచించండి. 5 రకాల నాచులు ఉన్నాయి, చూడండి, లోతుకు నడిపించండి.